मल्मनाभवन्ति द्वासादयामि दीप्यमानान् द्वासादयामि जस्रान् द्वासादयामि दीपदेवताभ्यो नमः ध्यायामि आवाहयामि अस्मद्गृह्यामि पदयोगपद्मयामि अस्मयान् समर्पयामि गृहज्योतिषीं द्वासादयामि दीपदेवतां नमस्कारयामि పిఆర్బి రాష్ట్ర మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు శ్రీమతి పూజగిరి జమున గారు వీరిని సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సార్ కొద్దిగా సైడ్ కూడా సార్ ఫోటో వస్తలే సార్ సార్ కొద్దిగా ఇంకా జరగండి సార్ కొద్దిగా ఇంకా జరగండి ఒక ఫోటో అరే మేడం మెల్లగా ఓకే సార్. అంశాలు ప్రధానంగా ఇప్పుడు రిటైర్ అయినటువంటి అధిబాబా సార్ వచ్చింది. మరి రిటైర్ అయిన సందర్భంలో ఈ సార్ రిటైర్ అయిన దాదాపు 3 రిటైర్ అయినటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉద్యోగులు వారి యొక్క బెనిఫిట్స్ ఒక్కటి కూడా రూపాయలు ఇవ్వాలని కానీ ఎవరైతే కోర్టు పోయారో వాళ్ళే మాత్రం వస్తాయి. మరి ఇట్లా ఎంతమంది ఈ రకంగా వస్తుందో మరి కొంచెం ఇబ్బందికరంగా మరి ఉద్యోగం 60 సంవత్సరాలు 61 సంవత్సరాలు చేసినాం అంటే ఉద్యోగ భద్రత ఉండాలనేటువంటి ఒక ఆశ కొద్ది ప్రభుత్వ ఉద్యోగంలోకి వస్తా ఉన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు అయితే మీకైతే చెప్పడం వల్ల మా సమస్యలు అనేది ఒక చిన్న చూపు ఉన్నది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే చాలా సందర్భాలు ఇస్తూ ఉంటాం టీచర్ల సమస్యల తర్వాత ఏం చేయాలంటే వాళ్ళ గురించి ఎందుకంటే అది ముట్టుకుంటే ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేటువంటి మాట అనుకుంటా ఉంటారు. కానీ ఒక అంటే మిగతా డిపార్ట్మెంట్ మేము తక్కువ చేయడం ఇంకేదో కాదన్నా మేమైతే కంపల్సరీ మేము చూసినట్లయితే జీతం ఫస్ట్ రోజు వస్తే సంతోషపడి మిగతా 30 రోజులు పనిచేస్తూ ఉంటాం. మరి వేరే ఎట్లాంటి వ్యాపకాలు ఉండవు కాబట్టి కంపల్సరీగా మేము ఆర్థిక భరోసా ఆర్థిక భద్రత అనేటువంటిది కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి మేము ఏదైతే కోరుకున్నటువంటిది 60-65 సంవత్సరాలు మేము దాచుకున్నప్పుడే మాకు జీవితం డబ్బులు కావచ్చు గ్రాట్యుటీ కావచ్చు ఇవి కూడా ఇన్ టైం లోపల ఇవ్వకపోతే ఇబ్బందికరం అన్న. ఇంత ఉన్న ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏమైతే ఇబ్బందికరంగా ఉన్నాము మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి మా ఆశలు ఏమైనా మరి ఆ ముందు కూడా కావచ్చు మా సమస్యలు ముందుకుంటే కావచ్చు అనుకుంటా ఉంటే ఇక్కడ కూడా మాకు అదే పరిస్థితి ఎదురైతే ఉంది. కొద్దిగా ఊళ్ళో ఏంటంటే ప్రతి నెల 500 కోట్లు ఇస్తా ఉన్నారు. మంచి విధానం ఉంది. విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆయన పైన కూడా అనేక సమస్యలు ఉండవచ్చు. పెండింగ్ సమస్యలు పాత పట్టాలు టీచర్లు లేరు విద్యార్థులు లేరు 600 పాఠశాలలు ఉపాధ్యాయులు ఉన్నారు కానీ విద్యార్థులు మొత్తం 2000 పాఠశాలలో విద్యార్థులు లేరు యూడైస్ లెక్కల ప్రకారం. అయితే మా పాఠశాల
పరీక్షలు మన జిల్లా స్థాయి వర్గం బాగానే ఉంది. అయితే కేంద్ర విద్యాశాఖ సబ్మిషన్ చేసిన దాంట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన దాంట్లో మనకన్నా ఎక్కువ బెంగాల్లో 3000 పరీక్షలు, కానీ వాళ్ళు స్టూడెంట్స్ లెక్కల ప్రకారం వాళ్ళు 1400 ఇచ్చారు, మన వాళ్ళు 2000 ఇచ్చారు. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం రేషనలైజేషన్ చేసి ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు చేసిన క్రమంలో ఈ పరిస్థితి ఏర్పడడానికి ఉండవు. మన కేంద్రం సర్వేలో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, స్ట్రెంత్ను బట్టి, అంటే విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తిని బట్టి దానికి మనకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. యూపీజీఆర్ ర్యాంక్ ప్రకారం మనము భారతదేశంలో చివరి స్థానంలో ఉన్నాం. అంటే మన అధికారులు, విద్యాశాఖ అధికారులు సూచించే తప్పిదాల వల్ల మనం చివరి స్థానంలో ఉన్నాం. మిగతా రాష్ట్రాల్లో మనకన్నా తక్కువ ఉన్నాయి, కానీ మన రాష్ట్ర విద్యాశాఖ అధికారుల తప్పిదాల వల్ల మనం చివరి స్థాయిలోకి రావడం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మనము 5+3+3+4 ఫస్ట్ గతంలో చాలా విషయాలు చెప్పారు. స్కూల్స్ రేషనలైజేషన్ అనేది మా చెల్లెల సర్పంచ్ రావాలన్నప్పుడు తెలుగుదేశంలో జరుగుతుండే, తక్కువ మంది ఉంటే పక్కన చదువుతారు. ఇదంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడ కొంత రేషనలైజేషన్ తక్కువ తీసేయడం, ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది టీచర్లు, ఇవన్నీ మనం చాలాసార్లు కూడా మాట్లాడుకుంటే కొన్ని విషయాలు కొత్తగా చెప్పారు. మనం కూడా ఇప్పుడు చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్రాలలో చూస్తే ఒక టీచర్ స్టూడెంట్ రేషియో అంటే ఒక టీచర్ విద్యార్థులకు ఉండాల్సిన 30-40 ఉంటే మన దగ్గర 13 మందికి ఒక టీచర్. ఈవెన్ ప్రపంచ స్థాయిలో అత్యంత అధిక టీచర్లు కూడా లేదు. దానికి వివిధ కారణాలు. ఎందుకంటే మనం స్కాటర్డ్ ఉంటాం, పెద్ద దేశం, చిన్న పల్లెలు, చిన్న గూడెలు, కాబట్టి కూడా టీచర్ ఉంటారు, విద్యార్థులు 6 ఉంటారు, ఒకసారి ఒక టీచర్ క్లాస్ లేకుండా 2 టీచర్లు కూడా పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో పాటుగా చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి అవన్నీ ఇమీడియట్గా పరిష్కారం దొరికినా దొరకకపోయినా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో 2-3 సమస్యలు చెప్పేవారు. ఒకటి, శాలరీస్ ఫస్ట్ నాడు పడతలేవు, దానివలన ఎవరైనా బ్యాంక్ లోన్ అవి ఉంటే ఇబ్బంది పడుతుంది, అది సెట్ అయిపోయింది. రెండవది, ప్రమోషన్లు లేవు, ట్రాన్స్ఫర్ లేవనేది. సో ఇమీడియట్ గా ఒకటేసారి దాదాపు 15,000 మందికి ప్రమోషన్ ఇచ్చి లాభం చూసుకుంటేలో 15,000 మందికి ఒకటేసారి ప్రమోషన్ ఇచ్చారు. ట్రాన్స్ఫర్స్ కూడా పారదర్శకంగా చేశారు. సో దానివల్ల ఎంతో మంది ప్రధాన ఉపాధ్యాయులు, ఎంఈఓ వచ్చింది, విద్యా వ్యవస్థ కొంత గాయపడతా ఉన్నారు. ఇటు ఇవన్నీ కూడా చేస్తున్న సందర్భంలో మన ప్రభుత్వ ఉద్యోగుల సేవలు మరవలేము. మరి మిగతా చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్ ఎస్పెషల్లీ ఈ విద్యనే కాకుండా మన ఎలక్షన్ అంటే కూడా మీరు డ్యూటీలో పోయినారు. వాళ్ళ సంస్థల ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో నేను ప్రైవేట్లో ఉన్నారు, కానీ ప్రభుత్వ వైద్య సిబ్బంది కూడా ఎలక్షన్ డ్యూటీలో పాల్గొన్నారు, మున్సిపల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు అందరూ కలిసి పనిచేసినప్పుడే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కుదురుతుంది. మంత్రి ఎవరు ఉన్నారు, బాగా నా కుటుంబ సభ్యులు ఇరిగేషన్ మంత్రి. అప్పుడు ఎంత స్థలసేకరణ కావచ్చు, చెరువుల పునరుద్ధరణ కావచ్చు, ఇవన్నీ చేసిన సందర్భంలో అప్పుడు ఈ కాలం జరిగిన సందర్భంలో 2 సార్లు జగిత్యాల శాసనసభ్యులుగా కూడా వారి తండ్రి గారు ఉంది. అదేవిధంగా రోటరీ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కావచ్చు, రోటరీ పార్టీ కావచ్చు, పాత బస్టాండ్లోని ఐలాండ్ అక్కడ చేయడంలో కావచ్చు, అదేవిధంగా పొలపిల్లలు శ్మశానాలకు కావచ్చు, మడలేరు ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న గొప్ప వ్యక్తి. వారు దేవాలయం లేదు, వారి అంత్యక్రియలు ఈరోజు ఉన్నాయి. అందరూ నాకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. మరి తర్వాత వారి ఆత్మశాంతి కలిగే విధంగా వారు కూడా విద్యకు ఎంతో తోడ్పడే సాయం ఇంజనీర్
మనది అగ్రికల్చర్ హబ్ కాబట్టి ఒక ఇంజనీర్గా ఎక్కడైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడైనా ఇండస్ట్రీ పెట్టచ్చు. కానీ గోదావరి వ్యాలీ ఆగ్రో ఇండస్ట్రీస్ అని చెప్పి వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు తయారు చేసే ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టింది. అప్పటికి ట్రాక్టర్ ట్రాలీ కావాలంటే తాడేపల్లి కూడా పోవాలి, లేదా ఇక్కడ విజయవాడ దగ్గర పోవాలి. ట్రాక్టర్ ట్రాలీ దొరికేది కాదు, ట్రాక్టర్లకు నాగలు దొరికేది కాదు. అలాంటి వ్యవసాయ పరికరాలను గోదావరి ఇండస్ట్రీస్ స్థాపించి ఇక్కడ ఏర్పాటు చేసిన మహోన్నతమైన వ్యక్తి. ఈ సన్మానం తర్వాత వారి ఆత్మశాంతి కలిగే విధంగా 2 నిమిషాలు మౌనం పాటిస్తామని చెప్పి తెలియదు. అంతే మా ఆరోగ్యం చాలా కష్టపడి కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఏదో పొగడాలనుకోవడం కాదు, ఖచ్చితంగా ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి, ఒక గ్రామీణ వ్యవస్థ నుంచి, సర్కార్ బల్లెదొరికి విద్యార్థి సంఘాలలో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగిన రాజకీయవేత్తగా ఈనాటి ముఖ్యమంత్రిగా తప్పకుండా మీ సమస్యలు ఒక్కటొక్కటిగా పరిష్కరింపజేస్తారని చెప్పి మీరు చెప్పినవి కూడా దాదాపుగా, ఎందుకంటే వారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో నిరంతరం చర్చిస్తున్నారు. గతంలో మనం ఏమైనా చర్చలు ఇక్కడ మనం చర్చిస్తున్నారు కాబట్టి అది 100% తెలుసు. అయినా కానీ నేను నాకు తెలుసు నా నగరం సార్ బాగా మీరు చెప్పిన విషయాన్ని మరొకసారి అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.